హే ఎవ్రీవన్, సో దిస్ ఈజ్ ఫస్ట్ ట్రిప్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకంటే మ్యారేజ్ అయిన ఒక 1 వీక్కి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను బికాస్ నో లీవ్స్. తర్వాత మేము చాలాసార్లు ప్లాన్ చేసాము, క్యాన్సిల్ అయ్యి పోస్ట్ పోనే, ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది అనమాట. ఈ వ్లాగ్ నేను డైరెక్ట్గా వైజాగ్ నుండి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను చెన్నై నుండి విజయవాడ రీచ్ అయ్యి విజయవాడలో చందుని మీట్ అయ్యి అక్కడ నుండి మేము కలిసి వైజాగ్ వచ్చేది చాలా హెక్టిక్ మొత్తం. సో నాకు అది షూట్ చేయాలనిపించలేదు. సో నేను వైజాగ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను బికాస్ అవర్ ట్రిప్ స్టార్ట్స్ ఫ్రమ్ వైజాగ్ ఓన్లీ. ట్రిప్ అప్డేట్ అన్నీ ఇస్తాను. డే 1 డే 2 ఏం కవర్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నీ అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్డ్. సో మేము ఇలా ట్రిప్ స్టార్ట్ చేసామో లేదో వర్షం పడుతుందన్నమాట. వర్షంతోనే స్టార్ట్ చేసాం. చాలా రొమాంటిక్ ఫీల్లో ఉన్నా అనమాట. బట్ మా హస్బెండ్ ఆ మూడ్లో లేరు, ఎందుకంటే ఈజ్ ఇన్ డ్రైవింగ్. సో ఇంకా నేనే వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా సాంగ్స్ వింటూ బాగా చిల్ అవుతున్నాను అనమాట. సో కన్ఫామ్గా స్నాక్స్ ఉండాల్సిందే, కార్ ట్రిప్ అంటే బోర్ కొట్టేస్తుంది. సో అలా తింటూ మా హస్బెండ్ కూడా కొంచెం అలా ఇచ్చాను. అలా ఇంకా హాఫ్ డిస్టెన్స్ అయితే వచ్చాము. ఇంకా చాలా జర్నీ ఉంది, బోర్ కొట్టేస్తుంది. ఏదో అనుకుంటాం కానీ కార్ జర్నీ లాంగ్ డ్రైవ్ అని, బట్ ఒక 1 అవర్కే ఫినిష్ అనమాట. సో నేనైతే ఈ ట్రిప్లో మీకు నేను ఏ డ్రెస్సెస్ వేసుకున్నానో చూపిస్తాను, అండ్ ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లోత్స్ అనేవి నేను ప్యాక్ చేసుకున్నాను అనేది మొత్తం మీకు బ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇలా మాట్లాడుతూనే మేము అరకు వ్యాలీకి అయితే ఎంటర్ అయిపోయాము. సో జిగ్జాగ్ రోడ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో కొండపైకి వెళ్ళే కొద్దీ ఈ చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి కొండల షేప్స్ కానీ, అండ్ పైన వెళ్ళే కొద్దీ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఎదురవుతాయి. ఇలా కార్ ట్రిప్లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడైనా స్టాప్ చేసి మనం ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. సో కాసేపటికైతే వర్షం తగ్గిపోయింది, బట్ నాకైతే నిద్ర స్టార్ట్ అయిపోయింది. మేము అరౌండ్ 6:30కి అలా రీచ్ అవుతాము. ఇప్పుడు టైం 5 ఇంకా నేను అలా పడుకుండిపోయాను కాసేపు. ఇంకా మా హస్బెండ్ లేపితే చూశాను. ఈ మధ్యలో ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ మేము వెళ్ళే దారిలో ఉంది. సో మేము కార్ స్టాప్ చేసి అలా చూస్తున్నాం. చాలా చాలా నచ్చింది నాకు అసలు. ఫుల్ గ్రీనరీ, ఇంకా మనకి ట్రాఫిక్ కానీ ఏమీ లేవు, జస్ట్ వాటర్ సౌండ్ అండ్ సమ్ బర్డ్స్ సౌండ్ అంతే, ఇంకేం లేదు. సో అందుట్లో నేను మా హస్బెండ్ ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకా టైం అయిపోతుంది, చీకటి పడే లోపు మేము పైకి రీచ్ అయిపోవాలని చెప్పి అగైన్ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అగైన్ నేను నాప్ వేసాను, ఎందుకంటే ఎనర్జీ ఫుల్ డ్రాప్ అయిపోయింది. సో ఇంకా చందు అయితే కార్ స్పీడ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ గ్రీనరీ చూడండి, చాలా బ్రైట్గా ఉంది. నాకు చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళిపోయి ఆడుకోవాలనిపిస్తుంది, బట్ నో ఛాన్స్, చాలా డేంజర్ అవి. అండ్ ఇది సెకండ్ వాటర్ ఫాల్ మిడ్ ఆఫ్ ద వే అనమాట. అండ్ ఫైనలీ అరకు అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యామో లేదా నేను ఫస్ట్ చూసిన వ్యూ ఇదే అనమాట. మొత్తం అంతా హిల్స్ అన్ని కూడా క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. అండ్ ఇది షాపింగ్ ఏరియా. ఇంక మేము స్టే చేయడానికి రూమ్ కోసం చూస్తున్నాం అనమాట. బికాస్ వి ప్లాన్ దిస్ ప్లాన్ అన్ప్లాన్డ్. ఏది చెప్పాలి నాకే అర్థం కాల, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఫైనల్గా మేము స్టే చేయడానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా ఆకలిస్తుంది. మేము అక్కడ బిల్లింగ్ అయిపోయింది, ఇంకా మేము డీటెయిల్స్ ఫిల్ చేసి ఇంకా మేము బయటికి మళ్ళీ అవుటింగ్కి వచ్చేసాం బికాస్ వీ వాంట్ టు ఈట్ సంథింగ్. ఇది నైట్ వ్యూ అనమాట. చూసారు కదా, అక్కడక్కడ పొగమంచు అలా ఉంది. నాకు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది, బట్ నో, వెళ్ళాలి. అండ్ అరకులో ఏం ఫేమస్ అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు బికాస్ వీ ఆల్ నో. సో బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ మటన్. సో నాన్ వెజ్ అంతా కూడా, వెజ్ కూడా మేబీ ఉందో లేదో తెలియదు, బట్ నాన్ వెజ్ అయితే కన్ఫర్మ్గా బ్యాంబూలో అయితే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ చీకులతో స్టార్ట్ చేశాను అనమాట. చూడొచ్చు, చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోతున్నాను. ఇది నేను ఆల్రెడీ విజయవాడలో కూడా తిన్నాను, చెన్నైలో కూడా తిన్నాను, బట్ అరకులో టేస్ట్ మాత్రం ఇట్స్ రియల్లీ డిఫరెంట్ టేస్ట్. చాలా నచ్చింది, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు మేము బ్యాంబూ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. ఒకటే ఆర్డర్ చేసాం, సో అది ఇద్దరికి ఫుల్గా సరిపోతుందని చెప్పారు. అండ్ ఇక్కడ బిర్యానీస్ చాలా కొంచెం ప్రైజీని, ఎందుకంటే ఒక బిర్యానీ వచ్చి 600. నార్మల్గా మనకి విజయవాడ ఎక్కడైనా కానీ ఒక 300-400లో ఒక బిర్యానీ వస్తుంది, బట్ ఇక్కడ ఒక బిర్యానీ 600. బట్ అది ఇద్దరికి సరిపోతుంది అన్నారు. లెట్స్ సీ అది సరిపోతుందా లేదా అని చెప్పి. ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేను ఒకటే ఉంచాను, ఎందుకంటే నేనే ఎక్కువ తింటే ఆయనకి సంతోషం. సో ఆకలి వేస్తుంది, ఎదురు చూస్తున్నాం. ఈలోపు మా ఇంట్లో ముచ్చట్లు, ఆఫీస్లో జరిగినవి, ఇంట్లో జరిగినవి అన్నీ చెప్తూ ఉంటాను అనమాట.
ఇంకా ఫైనల్గా అయితే బ్యాంబూ బిర్యానీ వచ్చేసింది. నిజంగానే చాలా క్వాంటిటీ ఇచ్చారు. మా ఇద్దరికి అయితే ఫుల్ అయిపోయింది. కొంచెం కూడా వదిలేసాం, ఇంకొంచెం కూడా ఉంది వదిలేసాం మేము. అంత క్వాంటిటీ ఇచ్చారు. పర్లేదు, 600కి ఇంత క్వాంటిటీ ఇచ్చారంటే బెటరే. ఇక్కడని కాదు, అరకులో మీరు ఎక్కడ బ్యాంబూ బిర్యానీ ట్రై చేయాలన్నా కానీ 600 అది మినిమం కాస్ట్ అక్కడ. సో స్టార్ట్ చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా, చాలా వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. నేనైతే టేస్ట్ చేసిన తర్వాత లిటరల్గా ఇది మనం నార్మల్ బిర్యానీకి ఏదంటే రెస్టారెంట్ బిర్యానీలో దానికి మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే దీంట్లో మసాలాస్ కానీ ఏవి ఎక్కువగా యాడ్ చేయరు. ఎక్కువగా మనకి ఈ టర్మరిక్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ చాలా నచ్చింది నాకు. మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది ఈ బిర్యానీ. నిజంగా మనం ఇది వేరే బిర్యానీస్ అయితే మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే బ్యాంబూ బిర్యానీ చాలా అథెంటిక్గా ఉంది. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ నాకు ఫీడ్ చేసిన తర్వాత తింటారు. ఆయన నన్ను లవ్ చేసిన దగ్గర నుండి ఇదే అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు ఫస్ట్ వెళ్ళగానే అరకులో ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేయండి అని. బట్ వీఆర్ నాన్ వెజ్ లవర్స్, సో మేము బిర్యానీతోనే స్టార్ట్ చేసాం. ఇంకా తినేసిన తర్వాత అలా వాకింగ్ అనమాట, డైజెస్ట్ అవ్వడానికి చాలా తినేసాము. దాంట్లో చూపించాను కదా, ఆ షాపింగ్ ఏరియాకి వచ్చాం. ఇంకా నైట్ అయిపోయింది, మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మేము స్టే చేస్తున్న లాడ్జ్ అనమాట. సో తినేసాం కాబట్టి పైకి వెళ్ళి పడుకుంటూ పోతాను. ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను. గుడ్ నైట్, బాయ్. సో దిస్ ఈస్ డే 1 ఇన్ అరకు. సో ఫస్ట్ మేమైతే మాడగడ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మేము కార్లో ఉన్నాం. మేము మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయిపోయాం అనమాట. సో 1 hour పట్టింది మేము రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చాము. చాలా చలిగా ఉంది అండ్ భయంగా కూడా ఉంది, ఎందుకంటే ఇలాంటి టైంలో స్నేక్స్ కూడా వస్తాయి కదా. సో ఆ భయం కూడా ఉంది. మేము అట్లా అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇది మాడగడ వ్యూ పాయింట్ ఎలా అంటే మనకి క్లౌడ్స్ అనేవి కిందకు ఉంటాయి. సో మనం చాలా దగ్గరగా చూడొచ్చు అని. బట్ మేము వెళ్ళింది సెప్టెంబర్ మంత్. సో ఆ క్లౌడ్స్ అనేవి అంతగా ఫామ్ అవ్వలేదు. చాలాసేపు వెయిట్ చేసాం, అరౌండ్ 1.5 hour వరకు వెయిట్ చేసాం, బట్ రాలేదు. అండ్ రెయిన్ కూడా స్టార్ట్ అయింది. తెలిసిందే కదా, రెయిన్ పడితే అస్సలు క్లౌడ్స్ ఉండవు, వచ్చేవి కూడా ఆగిపోతాయి. సో మేము అక్కడ అలా కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ అరకు డాన్స్ వేస్తున్నారు. ఇంకా ఆ పాయింట్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఈ మేఘాల వరకే వచ్చాయి, అదే రికార్డ్ చేశాను. సో మేఘాలు అలా పాస్ ఆన్ అయిపోతున్నాయి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అయింది. ఇంకా ఆల్రెడీ సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇంకా హోప్ లేదనమాట ఆ వ్యూ చూస్తాను అని. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంతే. ఇంకా డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో నేను ఇక్కడ డాన్స్ వేయలేదు. యాక్చువల్గా చాపరాయి దగ్గర కూడా అక్కడ బాగుంటుందని చెప్పి అక్కడ కాస్ట్యూమ్ వేసుకొని చేద్దామని ఇంక ఇక్కడ నేను డాన్స్ ఏం వేయలేదు. జస్ట్ అలా చూసి ఇంకా స్కిప్ చేస్తాము. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఎర్లీ మార్నింగ్. చాలా చాలా నచ్చింది. ఇక్కడ హిల్ ప్లేస్లో ప్రాబ్లం ఏంటంటే సడన్గా రెయిన్ వస్తుంది, సడన్గా సన్ వస్తుంది, సడన్గా క్లౌడ్స్ అనేవి చాలా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇదే అనమాట ఇబ్బంది. సో మనం ఎప్పుడు అంబ్రెల్లా క్యారీ చేస్తూనే ఉండాలి. బైక్స్లో వెళ్ళే వాళ్ళకి ఇది రిస్క్, కొంచెం చూసుకొని ట్రై చేసుకుంటే ఇట్స్ బెటర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వి విజిటెడ్ ఇన్ అరకు. ఇది వచ్చేసి కాఫీ ట్రైల్. మనం అరకుకు వెళ్ళే దారిలోనే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లానింగ్ అంతా కూడా ముందుగానే చేసుకోవాలి, లేకపోతే టైం వేస్ట్ అనేది చాలా అవుతుంది. మాకు కొన్ని ప్లేసెస్కి అలాగే టైం వేస్ట్ అయింది. దీని తర్వాత ఏది ప్లాన్ చేసుకోవాలనేది మేము సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. అండ్ ఈ వ్యూ సంగతికి వస్తే నేను చెప్పక్కర్లా, మీరే చూడండి. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఎంతో నాకు ఐడియా లేదు, ఎందుకంటే మనం వీడియోస్ ఫొటోస్ తీసుకుంటాం, హస్బెండ్ పే చేస్తాడు కాబట్టి. నాకు తెలిసి ఒక 60 to 80 రూపీస్ ఉండొచ్చు. అండ్ ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, ఎందుకంటే నేను ఒక 6 years బ్యాక్ వచ్చాను, బట్ ఇవేవి లేవు. బట్ ఇప్పుడు చూస్తున్నాను ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్. ఒక 3 to 4 kilometers ఉంటుందేమో. మీరు నడవాలి అనుకుంటే ఫుల్గా నడవచ్చు, ఏమీ ఉండదు. వెళ్ళకొద్దీ ఈ నల్ల మిరియాల చెట్లు, ట్రీస్, కాఫీ ట్రీస్, ప్లాంట్స్ ఉంటాయి, ఇవి చూడొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్ళిన టైంకి చాలా రెయిన్ పడి కూడా మొత్తం క్లైమేట్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంది. నాకు పిక్చర్స్ వీడియోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అలా ధ్యానిస్తున్నాను అనమాట, ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్ అని చెప్పి.
అండ్ ఇది వచ్చేసి బర్డ్ నెస్ట్. ఇది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు అండ్ దీనికి మనం సపరేట్గా అమౌంట్ పే చేయాలి లోపలికి వచ్చిన తర్వాత. పర్ హెడ్ ఇది కూడా సమ్ 50 రూపీస్ ఎంతో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫ్రేమ్, మనం అక్కడ కూర్చొని అలా వీడియోస్ ఫోటో తీసుకున్నట్టు అది తీసుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక వుడెన్ వాక్ బ్రిడ్జ్ ఉంటుందని, అది ఇదే అనమాట. మేము వెళ్ళిన టైంకి సెప్టెంబర్ కాబట్టి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి, క్రౌడ్ ఉంది. మేము అలా ఇంకా పై వరకు వచ్చాము. సో పైన అవన్నీ చూసేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. ఆబ్వియస్గా మార్నింగ్ మేము 4 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. చాలా ఆకలిస్తుంది. ఇక్కడ దగ్గరలో మనకి కాఫీ, టీ, మ్యాగీ ఇవి దొరుకుతాయి. అండ్ స్వీట్ కార్న్, చికెన్ అవి ఉంటాయి. సేమ్ బ్యాంబూ చికెన్ అవి ఉంటాయి, అవి టేస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను బ్యాంబూ బిర్యానీ టేస్ట్ చేశాను, చీకులు కూడా ట్రై చేసేసాను కాబట్టి మ్యాగీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మేము అప్ అండ్ డౌన్ కార్లో ట్రావెల్ చేయాలి కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ అవి ఎక్కువ అనమాట. సో మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా కొంచెం దగ్గరలోనే ఉంది. సో సెకండ్ ప్లేస్ మేమైతే విజిట్ చేసింది బొటానికల్ గార్డెన్. ఇంకా మేము అలా వాక్ చేసుకుంటూ లోపలికి వచ్చేసాము. ఇదేంటంటే చాలా పెద్ద పార్క్. లోపల కూడా సేమ్ అక్కడ మీకు చూపించాను కదా అరకు వ్యాలీలో ఎలా అయితే వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీకు ఇదంతా తిరగడానికి ఒక 1.5 hours పడుతుంది. మీరు టైం ఉంది, క్లైమేట్ కూడా బాగానే ఉంటే కనుక మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే అక్కడ మనకి ఒక వ్యాన్స్ అలాంటివి ఉంటాయి. సో మన అలా ఒక జస్ట్ 1 trip వేసి చూపించేస్తారు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. అండ్ దిస్ ఇస్ థర్డ్ ప్లేస్, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది నాకు చూడగానే ఏదో ఒక డిజ్నీ ల్యాండ్లోకి వచ్చినట్టయితే అనిపించింది. ఇది చాలా డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడైతే కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో నాకు ఇక్కడ చాక్లెట్స్ టేస్ట్ చేసిన తర్వాత అంత పెద్దగా అంత టేస్టీగా ఏం అనిపించలేదు. నాకైతే ఊటీ చాక్లెట్స్ చాలా నచ్చాయి. ఆ కొడైకెనాల్ చాక్లెట్స్ కూడా సెకండరీ, బట్ ఫస్ట్ ప్లేస్లో ఊటీ చాక్లెట్సే ఉంటాయి. చాలా అంటే అవి హోమ్ మేడ్ చాక్లెట్స్. మనం ఆ టేస్ట్ మనం తినేటప్పుడే ఫీల్ అవ్వచ్చు. బట్ నాకు ఈ చాక్లెట్స్ తిన్నప్పుడు ఆ ఫీల్ రాలేదు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, మీకు నచ్చితే తీసుకోండి, దట్స్ ఇట్, లేదంటే వదిలేయండి. అండ్ కొన్ని బొమ్మలు చేస్తారు కదా, చెక్క బొమ్మలు బ్యాంబూతో చేస్తారు అవన్నీ కూడా. సో మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ డాల్స్ ఇవి మాత్రం నాకు చాలా నచ్చాయి అనమాట. అలా కొన్ని పోజెస్ ఇస్తూ వీడియోస్ కానీ మీరు ఫన్నీగా ఏమైనా క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెమొరీస్గా మీకు గుర్తుండిపోతాయి. నేనైతే మా హస్బెండ్తో వచ్చాను కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత క్యూట్, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి మనకి నచ్చిన పర్సన్తో వస్తే ఇంకేం కావాలి. అండ్ ఫోర్త్ ప్లేస్ మేము విజిట్ చేసింది అరకు పైనరీ. ఈ పైనరీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇది కూడా లైక్ మనం కొడైకెనాల్లో వెళ్తే కనుక వెళ్ళే రూట్ అంతా కూడా మనకి ఇలాంటి ట్రీస్ కనిపిస్తాయి. ఇదేంటంటే అరకులో రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. మేబీ తర్వాత ఇంకొక 2 to 3 yearsలో ఇంకా ఫుల్గా మొత్తం డెవలప్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో పైనరీ ట్రీస్ ఉంటాయి లోపలంతా కూడా, పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్స్ అవన్నీ చిన్నగా పెట్టారు. అండ్ ఫోర్త్ ప్లేస్ మేము విజిట్ చేసినది అయితే చాపరాయి వాటర్ ఫాల్స్. మీకు చెప్పాను కదా మేము ఇక్కడికి వచ్చా కాస్ట్యూమ్ వేసుకుంటాము అని చెప్పి. నిజంగా గాయస్ ఇది కన్ఫర్మ్గా ట్రై చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళతో కలిసి డాన్స్ వేస్తూ ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ తీసుకొని కన్ఫర్మ్గా దాచుకోండి, ఎక్కడ పడేయొద్దు. చాలా అంటే చాలా మెమొరీ అనమాట ఇది. అండ్ ఇది చూసిన తర్వాత మాకు ఇంకా 1 day అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి పడుకున్నాము అంతే. బాయ్. Day 2 ఇన్ అరకు అనమాట. విల్ గివ్ అప్డేట్స్. బాయ్. సో మేమైతే సెకండ్ డే వెకేట్ చేసేస్తున్నాము. ఎందుకంటే మేము 2 days కనుక తీసుకున్నాము. ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ అండ్ దిస్ ఇస్ సండే మార్నింగ్. సో మేము ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం యాక్టివిటీస్ చేసుకోవచ్చు, లైక్ బోటింగ్ ఉంటుంది, సమ్ ప్లేయింగ్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు మేము వెళ్ళిన టైంకి అయితే ఆ యాక్టివిటీస్ అనేవి కూడా స్టాప్ చేశారు. బట్ ఎందుకనే తెలీదు. నేను ప్రీవియస్గా వచ్చినప్పుడైతే నేను ఇవన్నీ కూడా ట్రై చేశాను. ఇంకా అక్కడ ఉన్నవన్నీ రియలిస్టిక్గా ఉంటాయి కదా ఈ బొమ్మలన్నీ కూడా, ఇంక ఇవన్నీ చూసామన్నమాట. చాలా నచ్చాయి. ఇవన్నీ ఏంటి అంటే అప్పుడు అరకులో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఎట్లా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఎలాంటి ఐటమ్స్ ఎలాంటివి వాటిలో వండుకునే వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు, మ్యారేజెస్ ఎలా జరిగేవి అన్నీ కూడా ఇక్కడ ఒక మ్యూజియంలో ఇలా రియలిస్టిక్గా కొన్ని బొమ్మలు పెట్టి చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి.
సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి మేమైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే నిజంగానే ఇంతకుముందు అరకు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. ఒక గ్లాస్ విండోతో మొత్తం కవర్ చేసి మనం వాటిని టచ్ కూడా చేయకూడదు, జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కూడా కొన్ని మనకి బొమ్మలు అయితే ఉంటాయి అనమాట, రియలిస్టిక్గా చేసినట్టు. నేను అలా వాళ్ళతో పాటు కూడా అలా పోజెస్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి అనమాట సెలబ్రేషన్. అండ్ అరకు వచ్చిన ప్రతి ఒక్కరు అయితే కన్ఫామ్గా ఈ స్టాచ్యూ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటారు. ప్రీవియస్గా నేను తీసుకున్నాను, ఈసారి కూడా తీసుకున్నాను. అండ్ ఇది అవుట్ సైడ్ అనమాట, ఐ లవ్ అరకు అని రాసి ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో మనం తీసుకుంటేనంటే మెమొరీగా ఉంటుంది. అండ్ మేము టిఫిన్ చేయడానికి అయితే విజయవాడ రుచులు అనే ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది అక్కడ. లిటరల్గా మీరు ఇన్ కేస్ అరకు వచ్చిన తర్వాత ఎక్కడైనా మీరు టిఫిన్ ట్రై చేయాలనుకుంటే కన్ఫామ్గా విజయవాడ రుచులు ట్రై చేయండి. నాకైతే విజయవాడ టేస్ట్ అలాగే అనిపించింది. మోస్ట్లీ అరకులో మనకి బ్యాంబూతోనే దొరుకుతాయి, బట్ విజయవాడ రుచులు అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్. విజయవాడ మన నేటివ్ ప్లేస్లో దొరికేదానికన్నా ఇంకా తక్కువకే ఇస్తున్నారనమాట. కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ మేము సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామని నేను చెప్తాను. అండ్ చూసారు కదా మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎండగా ఉందో, ఇప్పుడు వచ్చేసరికి క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో మేమైతే ఒక చర్చ్కి అయితే విజిట్ చేసాము. సో ఈ చర్చ్కి అయితే కొంచెం హిస్టారికల్ స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికే 86 years అవుతుంది, నియర్ టు సెంచరీ అనమాట. కన్ఫామ్గా ఈ చర్చ్ కూడా విజిట్ చేయండి. మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది, లైక్ రైన్ పడేలా ఉంది. అండ్ నాకు చందుకి చర్చెస్ అంటే చాలా ఇష్టం. సో మేము విజిట్ చేసే టైంకి క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. నాకు నిజంగా అక్కడ ఒక 2 to 3 hours అలా కూర్చోవాలి అనిపించింది, బట్ కూర్చోలేము ఎందుకంటే ఆ రోజు మేము వెకేట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చర్చ్ అనేది 1939లో కన్స్ట్రక్ట్ చేశారు. మేము వెళ్ళింది సండే కాబట్టి అక్కడ ప్రేయర్ జరుగుతుంది. మేము అలా కాసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చి నేను సరితా కలెక్షన్స్లో తీసుకున్నాను, కస్టమైజ్డ్ అనమాట. మీకు కూడా ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళ పేజ్ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను. కన్ఫర్మ్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చూసారు కదా వర్షం పడుతుంది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము ఇంకా డౌన్ దిగిపోతున్నాం అనమాట. పైన ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా బ్యాంబూ చికెన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ పొగ వస్తుంది. అండ్ ఇక్కడ నుండి క్లైమేట్ అనేది చాలా వర్షం పడి స్మెల్ కానీ చాలా బాగుంది. మళ్ళీ మేము ఇది కిందకి వెళ్ళేటప్పుడు ఇది ఒక ప్లేస్ ఉందన్నమాట, లైక్ ఇవి కూడా కాఫీ అండ్ టీ ప్లాంట్స్ ఇవి కూడా కిందకి డౌన్కి వెళ్ళొచ్చు అనమాట, ఆప్షన్ ఉంది. అందుకని చెప్పి మేము కిందకి దిగి కార్ ఆపి కిందకి వెళ్ళి ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ మేము సెకండ్ డేలో విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ ఇది అడ్వెంచర్ పార్క్. ఇది మీరు అరకు నుండి డౌన్ అవుతే కనుక మీకు కనిపిస్తుంది. సో మేమైతే జిప్ లైన్ అయితే అడ్వెంచర్ అయితే మేము చేయాలి అనుకుని ఫిక్స్ అయ్యాము. ఇది నేను ఆల్రెడీ ఊటీలో చేశాను, నాకు ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ చందు అసలు చేయలేదు. కానీ నాకేం భయం లేదు అన్నట్టు ఒక ఫోన్ కూడా పట్టుకుని వచ్చాడు వీడియో తీద్దాము అని చెప్పి, బట్ అసలు అవ్వలేదు, టెన్షన్ అయిపోయాడు అనమాట, దింపేయండి అని చెప్పి. అండ్ ఇవి కూడా వచ్చేసి కాటేజెస్ అనమాట. ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్తో వస్తే కనుక అందులో స్టే చేయండి, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అయితే బుర్రా కేవ్స్ అనమాట. మేము అసలు ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకోలేదు, ఎందుకంటే మాకు టైం లేదు, రిటర్న్ అవుతున్నాము. బట్ మాకు రిటర్న్ అయ్యేటప్పుడు 6 kilometers ఉంది అని చెప్పి చూస్తే మ్యాప్లో, ఇంకా సరే ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పి విజిట్ చేయడానికి వెళ్ళాము. నిజంగా మిస్ అయ్యి ఉంటే ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యి ఉండేదాన్ని ఏమో. నా కాస్ట్యూమ్ నా అవతారం చూసి భయపడకండి, ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను, అందుకని అలా ఉన్నా అనమాట. ఇగ్నోర్ మై అపియరెన్స్. సో ఈ బుర్రా కేవ్స్కి వచ్చేవాళ్ళు కన్ఫామ్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 to 2 o'clock 1 hour అనేది వీళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు టికెట్స్ కూడా మనకి ఏమి ఇవ్వరు, సో కన్ఫామ్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు లంచ్ ఏమైనా చేయాలనుకుంటే కనుక చేసేయచ్చు. మాకు అక్కడ 1 hour వేస్ట్ అయింది, ఎందుకంటే మేము స్టార్ట్ అయిపోయి లోపలికి వచ్చి ఇంకా అక్కడ వెయిట్ చేసాము మెయిన్ గేట్ దగ్గర. సో 1 hour మాకు వేస్ట్ అయింది. ఇది మీరు నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. అండ్ లోపలికి వస్తే కనుక ఇది మొత్తం ఒక పెద్ద గుహలాగా ఉంటుంది, అందులో చిన్న చిన్న పార్ట్స్ లాగా అక్కడక్కడ రాళ్ళు పడి అలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే ఈ లోపల కేవ్స్కి ఒక లైటింగ్స్, కలర్ఫుల్ లైటింగ్స్ అని కూడా పెట్టి ఇది ఇంకా చాలా కలర్ఫుల్గా కనిపించడానికి పెట్టారు. ఇందులో ఈ లైట్స్ కూడా పెట్టకపోతే చాలా చాలా చీకటిగా ఉంటుంది. చూసారు కదా, ఇన్ని లైట్స్ ఉన్నా కూడా ఇంకా చాలా చోట్ల వరకు చాలా చీకటిగా ఉంది. నాకు నడవడానికి కూడా భయం వేసింది, చాలా భయపడ్డాను కూడా. బట్ నేను మా హస్బెండ్తో ఉన్నాను కాబట్టి ఓకే, బట్ సింగిల్గా అలోన్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం సేఫ్టీ చూసుకొని వెళ్ళండి. అండ్ ఇది ఫ్రెండ్స్తో వస్తే కనుక
కనుక చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే అదొక థ్రిల్లింగ్ ఫన్ అనమాట. సో అది క్రియేట్ అవుతుంది. చూసారు కదా, చాలా చిన్నగా ఉంటుంది వెళ్ళడానికి వే కూడా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా స్లిప్పరీగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఏరియా, మధ్యలో నడవడానికి ఒక వే క్రియేట్ చేశారనమాట. మనం ఇలా టూరిస్ట్ వాళ్ళు వచ్చి ఇలా చూడడానికి మొత్తం కానీ. అండ్ అక్కడ మనకి ఫొటోస్ కూడా తీస్తారు, వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు. సమ్ అమౌంట్ పే చేసి మనం కపుల్ ఫొటోస్ కానీ సింగిల్ ఫొటోస్ కానీ ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్కి మనం మనీ ఇచ్చి మనం ఆ ఫొటోస్ని మెమొరీ కింద దాచుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇంకొక సెకండ్ చిన్న స్మాల్ వే అనమాట. అందులో నేను వస్తున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ లాస్ట్లీ ఇది అనమాట, లాస్ట్ స్టెప్స్ ఇవి. ఇదేంటంటే ఈ బుర్రా కేవ్స్ పైన ఇంకా లాస్ట్ స్టెప్కి వెళ్తే కనుక పైన ఒక చిన్న గుడిలాగా ఉంటుంది శివుడిది. సో అది వెళ్ళి చూసుకోవచ్చు. నేను జస్ట్ ఫొటోస్ తీసుకొని వచ్చాను. ఫైనల్గా అయితే బుర్రా కేవ్స్ కూడా కవర్ చేస్తాము. అయిపోయేసరికి మా ఎనర్జీ కూడా ఫుల్ డ్రాప్ అయిపోయింది. చాలా ఆయాసం వస్తుంది, ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ కూడా మనకి బ్రీతింగ్ అనేది అందదనమాట. సో ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేము విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాము. బై.